భర్తను గెలిచిన భార్య. చందమామ కథ. కోసల దేశపు రాజు కింద ఉండిన సామంతులలో వీరసేనుడు ఒకడు. ఆయన వృద్ధుడై చనిపోయే నాటికి ఆయనకు జయంతుడని ఈడు వచ్చిన కుమారుడొకడున్నాడు. జయంతుడితో పాటు మాలిని అనే ఒక పిల్లను కూడా ఆయన చేరదీసి పెంచాడు. ఈ మాలిని ఒక వైద్యుడి కుమార్తె. ఆమె తండ్రి మూలికా వైద్యంలో చాలా ప్రతిభావంతుడు. కొన్ని అమోఘమైన ఔషధాలను తయారు చేశాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆ ఔషధాలను మాలినీకిచ్చి వాటిని ఏ ఏ వ్యాధులకు వాడాలో వివరంగా చెప్పాడు. తండ్రి పోయాక దిక్కులేని స్థితిలో ఉన్న మాలినీని వీరసేనుడు ఆయన భార్య లక్ష్మీదేవి చేరదీసి తమ బిడ్డలాగే పెంచారు. మాలిని చాలా బుద్ధిమంతురాలు, మితభాషిని, ఎంతో అనుకోగలది. సామంతింట తనకు ఎంత చనువున్నప్పటికీ ఆమె తనకు వారికి ఉండే తారతమ్యం మరిచి ఎరగదు. అందుకనే ఆమె చిన్నతనం నుంచి జయంతుడిని ప్రేమించి కూడా తన ప్రేమను తనలోనే దాచుకున్నది. నక్కెక్కడా నాగలోకమెక్కడా? జయంతుడు ఏ సామంతుల పిల్లనో, మళ్ళీ మాట్లాడితే ఏ మహారాజుల పిల్లనో పెళ్లాడతాడు. నా వంటి దిక్కులేని పక్షిని పెళ్లాడే కర్మ అతనికేం పట్టింది అనుకున్నది. ఆమె రోజూ కనిపించే మనిషి కావటం చేతను, ఆమెలో దర్పం కొంచెం కూడా లేకపోవడం చేతను, తనను ఆకర్షించడానికి ఆమె ఏ ప్రయత్నమూ చేయకపోవడం చేతను జయంతుడు ఆమెను గురించి ఎన్నడూ ఆలోచించను కూడా లేదు. వీరసేనుడు పోయాక కోసలరాజు జయంతుడికి కబురు పంపాడు. రాజుగారి తరపున శశిభూషణుడనే ఆయన వచ్చి జయంతుడి తల్లి అయిన లక్ష్మీదేవితో, అమ్మా, రాజుగారి కొలువులో నీ భర్త ఆక్రమిస్తూ ఉండిన స్థానం ఇప్పుడు జయంతుడిది. రాజుగారి ఆహ్వానం ఆజ్ఞతో సమానం. ప్రస్తుతం రాజుగారు వ్యాధిగ్రస్తులై ఉన్నారు. అది నయమయ్యే వ్యాధి కాదని రాజవైద్యులు తేల్చేశారు. అందుచేత ఆలస్యం చేయక మీ జయంతుణ్ణి నా వెంట పంపేయండి అన్నాడు. అయ్యో పాపం, ఈ సమయంలో మాలిని తండ్రి జీవించి ఉంటే ఆ వ్యాధి కుదుర్చును. ఆయన సాక్షాత్తు ధన్వంతరే అన్నది లక్ష్మీదేవి. ఈ సంభాషణ అంతా వింటున్న మాలిని కంట తడిపెట్టుకున్నది. ఆమె తన తండ్రిని తలుచుకుని దుఃఖిస్తున్నది కాబోలని లక్ష్మీదేవి అనుకున్నది. కానీ మాలిని దుఃఖించిన కారణం జయంతుడు ఇల్లు వదిలి రాజుగారి కొలువుకు వెళ్ళిపోతున్నాడని. జయంతుడు వెళ్ళిపోయిన చాలా రోజులకు కూడా మాలిని అస్తమానమో కళ్ళు తుడుచుకుంటూ ఉండడం చూసి లక్ష్మీదేవికి అనుమానం కలిగింది. కొద్ది రోజులు గడిచాక మాలిని లక్ష్మీదేవితో, మా నాన్న నాకు తన దివ్య ఔషధాలన్నీ ఇచ్చాడు. వాటిని నేను వాడగలను. అందుచేత నేను కోసల నగరానికి వెళ్ళి రాజుగారి వ్యాధికి చికిత్స చేద్దామనుకుంటున్నాను అన్నది. లక్ష్మీదేవి నవ్వి, నీవు కోసల నగరం వెళ్లేది రాజుగారి చికిత్స కోసమా, జయంతుణ్ణి మళ్లీ చూడటానికా అని అడిగింది. తెరచి అడిగిన మీదట మాలిని తనకు జయంతుడిపై ప్రేమ ఉన్నట్లు ఒప్పుకున్నది. కాని అతనికి భార్యను కావాలన్న దురాశ నాకు లేదు. మీరు సామంతులు, నేను మిమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్న అనాథను. రాజుగారికి చికిత్స చేయడానికే నేను బయలుదేరుతున్నాను అన్నదామె. లక్ష్మీదేవి మాలిని ప్రయాణానికి సమ్మతించి ఆమె వెంట కొందరు నౌకలను తోడు పంపింది. మాలిని త్వరలోనే రాజధాని చేరుకుని రాజుగారి దర్శనం చేసుకుని తాను వచ్చిన పని చెప్పింది. తన వ్యాధికి ఈ అర్భకురాలు చికిత్స చేస్తుందని రాజుగారు కొంచెం కూడా నమ్మలేదు. రాజవైద్యులు నయం కాదని రూఢీగా చెప్పిన వ్యాధికి మందు ఎలా ఉంటుంది? నీవిచ్చే ఔషధం తీసుకుంటాను, కానీ అది వికటించిందో నీ తల తీయిస్తాను. దైవకృప వల్ల నా వ్యాధి నయమయ్యే పక్షంలో నా కొలువులో ఉన్నవారిలో నీవు కోరిన వాడికి నిన్నిచ్చి వివాహం చేస్తాను. నేను నిర్ణయించిన భార్యను పెళ్లాడటం నా సామంతుల విధి. ఈ నిబంధన నీకు సమ్మతమయ్యే పక్షంలో నీవు నాకు వైద్యం చేయవచ్చు అన్నాడు రాజు. దీనికి వడబడి మాలిని రాజుగారికి వైద్యం చేసింది. 2 రోజుల్లో రాజుగారి వ్యాధి నివారణ అయిపోయింది. రాజుగారి ఆనందానికి మేరలేదు. ఆయన 3వ నాడు మాలినిని తన వెంట సభకు తీసుకుపోయి, ఈ సభలో ఉన్నవారంతా నా కొలువు చేసేవారే. వీరిలో నీకు కావలసిన భర్త ఎవరో కోరుకో అన్నాడు. మాలిని సభ అంతటా కలిగి చూసింది. ఆమెకు ఒకచోట జయంతుడు కనిపించాడు. రాజుగారికి అతన్ని చూపి మాలిని, ఈయన్ని పెళ్లాడతాను, అనుగ్రహించండి అన్నది వినయంగా. రాజుగారు జయంతుని పిలిచి, నీవేమని పెళ్లాడు అన్నాడు. ఈ మాట వినగానే జయంతుడికి మండిపోయింది. ఇది మా పంచ బతుకుతూ మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్న మనిషి, దీనిని నేనెలా పెళ్లాడతాను అన్నాడు. మాలిని అవమానంతో తల వంచుకుని, మహారాజా, తమ వ్యాధి నయమైంది, అంతే చాలు అన్నది. ఆమె వదిలిపెట్టినా రాజు వదిలిపెట్టలేదు. మాలినీకిచ్చిన మాట చెల్లించడం మాట అటుంచి తన కొలువులో ఉండేవాడు తన ఆజ్ఞకు ఎదురు చెప్పటం ఆయన సహించలేకపోయాడు.
జయంతుడు మాలినిని పెళ్లాడి తీరాలని ఆయన పట్టుబట్టాడు. ఇద్దరికీ ఆ రోజే పెళ్ళయింది. జయంతుణ్ణి మాలినీకి భర్తగా చేసే శక్తి రాజుకున్నది, కానీ అతను మాలినీని ప్రేమించేటట్లు చేసే శక్తి లేదు. పెళ్లి పూర్తి కాగానే జయంతుడు తన భార్యతో, ఇల్లు అలగ్గానే పండగ కాలేదు, నన్ను బలత్కారంగా పెళ్లాడావే కాని నేను నిన్ను ఎలదల్చలేదు, నీవు వెంటనే బయలుదేరి మా అమ్మ వద్దకు వెళ్ళిపో అన్నాడు. నేను మీ దాసీని, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది మాలిని. ఆమె వెళ్లిన పని పూర్తిగా నెరవేరింది. రాజుగారి వ్యాధి నయమైంది. తాను ప్రేమించిన జయంతుని పెళ్లాడింది. అయినా ఆమె లక్ష్మీదేవి వద్దకు పుట్టెడు విచారంతో తిరిగి వచ్చింది. ఆమె వెనుకనే జయంతుడి వద్ద నుంచి ఆమెకొక సందేశం కూడా వచ్చింది. అందులో అతను, నా చేతి ఉంగరం నీ చేతికి వచ్చిన నాడే నన్ను భర్త అని పిలు, అయితే అలాంటి రోజు ఎన్నటికీ రాదని గుర్తుంచుకో అని రాశాడు. ఈ వాక్యం చదివి మాలిని కుంగిపోయింది. లక్ష్మీదేవి మటుకు తన కోడల్ని ఎంతో ఆదరంతో చూసింది. తన కొడుకు ఆమె పట్ల అంత కఠినంగా ప్రవర్తించడం ఆమెకు బాధ కలిగించింది. మాలినిని సముదాయించడానికి ఆమె చేతనైందంతా చేసింది. జయంతుడు మాలినీకి రాసిన ఉత్తరములో తాను కోసల దేశం విడిచిపోతున్నానని, ఆ దేశంలో తనకు భార్య అన్నది లేకుండా పోయేదాకా తిరిగి రానని కూడా రాశాడు. ఆ రాత్రి మాలిని తన అత్తగారైన లక్ష్మీదేవికి ఈ విధంగా ఉత్తరం రాసిపెట్టింది. భర్తను దేశాంతరాలకు తరిమేసి మహాపాతకం అంటకట్టుకున్నాను. ఈ పాపం పరిహారం కావటానికై నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను. ఇష్టం లేని భార్య వదిలిపోయిందని మీ కుమారుడికి వర్తమానం పంపండి. ఆ తరువాత మాలిని ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరి తీర్థయాత్రలు చేయటానికి వెళ్ళిపోయింది. ఈ లోపల జయంతుడు కోసల దేశం వదిలిపెట్టి కాశీ రాజ్యానికి వెళ్లి కాశీరాజు వద్ద కొలువు కుదిరాడు. అతను చేరిన కొద్ది రోజులకే యుద్ధం ఒకటి తటస్థించింది. ఆ యుద్ధంలో జయంతుడు చాలా పరాక్రమం చూపి మంచి కీర్తి గడించాడు. అతను అక్కడ ఉండగానే తల్లి వద్ద నుంచి వర్తమానం వచ్చింది. మాలిని ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. జయంతుడు చాలా సంతోషించి స్వదేశానికి తిరిగిపోయే ప్రయత్నంలో పడ్డాడు. ఇంతలో మాలిని కాశీనగరం చేరుకున్నది. ఆమెకు విమలాదేవి అనే ఆవిడ బస ఇచ్చింది. విమలాదేవి భర్త బతికి ఉండగా గొప్ప సంపన్నుడు, గొప్ప వంశానికి చెందినవాడు. అయితే ఆయన పోయాక విమలాదేవి, ఆమె కుమార్తె నీలవేణి అనే పిల్ల ఆధారం లేనివారయ్యారు. అందుచేత విమలాదేవి కాశీనగరం వచ్చే ధనికులైన యాత్రికులకు బస ఇచ్చి వారి అనుగ్రహంతో కాలక్షేపం చేస్తున్నది. నీలవేణి అందగత్తే. ఆమెకు పెళ్ళీడు వచ్చింది. కాశీరాజు వద్ద కొలువు చేరాక జయంతుడు నీలవేణిని చూసి ప్రేమించాడు. పెళ్లాడు కోరాడు. తనతో ఒక్కసారి మాట్లాడవలసిందిగా ఎన్నోసార్లు కబురు చేశాడు. పెద్ద వంశంలో పుట్టిన కారణం చేత నీలవేణిలో చిన్న బుద్ధి లేదు. జయంతుడికి ఇదివరకే పెళ్ళయిందని, ఆ భార్యను అతను విడిచిపెట్టాడని తెలిసి ఆమె అతన్ని చూడడానికి కూడా ఒప్పుకోలేదు. మాలిని జయంతుడి భార్య అన్న సంగతి తెలియక విమలాదేవి ఈ విషయాలన్నీ ఆమెతో చెప్పేసింది. అంతా విన్నాక మాలినికి ఒక ఆలోచన తట్టింది. ఆమె విమలాదేవితో తాను ఫలానా అని చెప్పేసి తనకు సహాయం చేయవలసిందిగా ఆమెను కోరింది. విమలాదేవి మాలిని కథ విని జాలిపడి సహాయం చెయ్య నిశ్చయించింది. ఈసారి ఆయన మీ అమ్మాయితో మాట్లాడతానని కబురు చేసినప్పుడు అందుకు ఒప్పుకోమని మీ అమ్మాయితో చెప్పండి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మీ అమ్మాయికి బదులుగా నేనే మాట్లాడతాను. ఇదే మీరు నాకు చేయవలసిన సహాయం అన్నది మాలిని. ఈ సహాయం చేస్తే తాను వారికి మంచి బహుమతి ఇస్తానని కూడా ఆమె చెప్పింది. మాలిని క్షేమం కోరైతేనేం, బహుమతి వస్తుందన్న ఆశతోనైతేనేం తల్లి కూతుళ్లు మాలిని చెప్పినట్లు చేయటానికి ఒప్పుకున్నారు. మర్నాడు బయలుదేరి తన దేశానికి వెళ్ళిపోతున్న జయంతుడికి ఎవరో వచ్చి మాలిని ప్రయాగలో మరణించినట్లు చెప్పారు. ఇది కూడా మాలిని పన్నిన పన్నాగమే. ఈ వార్త విని జయంతుడు పరమానందభరితుడయ్యాడు. ఇక నీలవేణి తనను తప్పక పెళ్లాడుతుందనుకున్నాడు. ఆమెను ఒక్కసారి చూడాలని కోరుతూ కబురు చేశాడు. అతను ఆశపడ్డట్టుగానే నీలవేణి అతనితో ఆ రాత్రి మాట్లాడడానికి ఒప్పుకున్నట్లు తిరిగి కబురు చేసింది. ఆ రాత్రి చీకటి పడ్డాక జయంతుడు వచ్చాడు. నీలవేణి ఉన్న గది అతనికి చూపారు. ఆ చీకట్లో తన కోసం వేచి ఉన్న మనిషి తన భార్య అయిన మాలిని అని అతనికి ఏమాత్రమూ తెలియదు. ఆ కారణం వల్ల అతను ఆమెతో తన ప్రేమ యావత్తూ చెప్పుకున్నాడు. మాలిని కూడా తనకు అతనిపై గల గాఢమైన ప్రేమను వర్ణించి చెప్పింది. ఆ మాటలు వింటూ ఉంటే అతని మనసు పారవశ్యం చెందింది. మాలిని నీలవేణిలాగా నటిస్తూ మాట్లాడినప్పటికీ తనలో నిజంగా ఉన్న భావాలే బయటపెట్టింది. ఇలా చేసే అవకాశం ఆమెకు అది వరలో ఎన్నడూ కలగలేదు. నీలవేణి, నన్ను నీవింతగా ప్రేమిస్తున్నావని నేను కలలో కూడా ఊహించలేదు. నేను రేపు బయలుదేరి మా ఊరు వెళ్ళిపోతున్నాను. అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక
నిన్ను పిలిపించి పెళ్లాడతాను అని జయంతుడన్నాడు. మీ జ్ఞాపకార్థం నాకు మీ ఉంగరం ఇవ్వండి అన్నది మాలిని. ఆమె అతని ఉంగరం తీసుకుని తనకు కోసలరాజు బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని అతనికిచ్చింది. మాలిని సంభాషణే తలుచుకుంటూ జయంతుడు మర్నాడు తన గ్రామానికి బయలుదేరి వెళ్లాడు. ఆ రోజే మాలిని కూడా తన వెంట విమలాదేవిని నీలవేణిని తీసుకుని కోసల రాజధానికి బయలుదేరి వెళ్ళింది. అయితే ఆమె అక్కడికి చేరేసరికి రాజుగారు అంతకుముందే జయంతుడి తల్లిని చూడబోయినట్లు తెలిసింది. ఆమె కూడా అక్కడికే బయలుదేరింది. రాజుగారు లక్ష్మీదేవిని చూస్తూనే మాలిని గురించి అడిగాడు. అయితే మాలిని చనిపోయిందన్న వార్త లక్ష్మీదేవికి జయంతుడు వచ్చి చెప్పాడు. అది విని రాజుగారు చాలా దుఃఖించారు. రాజుగారు వెంట ఉన్న శశిభూషణుడు జయంతుడెంత నిర్భాగ్యుడు, అతను రాజుగారికి, తల్లికి, భార్యకు కూడా ద్రోహం చేశాడు. అంతకన్నా కూడా ఎక్కువగా తనకు తాను ద్రోహం చేసుకున్నాడు. మాలిని వంటి సౌందర్యవతి, బుద్ధిమంతురాలు, వివేకవతి మరెక్కడైనా అతనికి దొరుకుతుందా అన్నాడు. జయంతుణ్ణి అక్కడికి పిలిపించమని రాజుగారు అడిగాడు. కబురు వింటూనే జయంతుడు వచ్చి రాజుగారికి నమస్కారం చేసి తాను చేసిన తప్పిదాలకు క్షమాపణ కోరాడు. పూజ్యురాలైన మీ అమ్మగారిని చూసి నీ తండ్రిని బట్టి నిన్నీసారి క్షమించాను అంటున్నంతలోనే రాజుగారికి జయంతుడి చేతిలో ఉన్న తన ఉంగరం తాను మాలినికి బహుమతిగా ఇచ్చినది కనబడింది. దానిని మరెవ్వరికీ ఇవ్వనని, తనకు ప్రమాదం సంభవించే పక్షంలో రాజుగారికే దానిని తిరిగి అందజేస్తానని మాలిని ప్రమాణం కూడా చేసి ఉన్నది. అలాంటి ఉంగరం జయంతుడి వేలును ఉండటం చూసి అతనే మాలిని చంపి ఉంటాడన్న అనుమానంతో రాజుగారు అతన్ని పట్టుకోమని తన భటులను ఆజ్ఞాపించాడు. ఇది నీకు ఎలా వచ్చిందని రాజుగారు అడిగితే ఎవరో స్త్రీ దానిని తన మీదికి విసిరివేసిందని జయంతుడు కాకమ్మ కథ ఒకటి చెప్పాడు. ఇంతలో అక్కడికి విమలాదేవి, నీలవేణి వచ్చారు. మహారాజా, ఈ జయంతుడు నా కుమార్తెను పెళ్లాడతానని ప్రమాణం చేసి ఉన్నాడు. అతను తన మాట నిలబెట్టుకునేలాగా చేయించండి అన్నది విమలాదేవి. రాజుగారికి విరిచి జయంతుడు తాను నీలవేణిని పెళ్లాడతానని మాట ఇవ్వలేదన్నాడు. వెంటనే నీలవేణి అతని ఉంగరం తీసి ఈ ఉంగరాన్ని నాకిచ్చి తన వేలును ఉన్న ఉంగరం నా దగ్గర నుంచి తీసుకున్నాడు అన్నది. ఈ నాటకం ఆడటం కోసం మాలిని జయంతుడి ఉంగరాన్ని నీలవేణికిచ్చి ఉన్నది. అయితే రాజుగారు ఈ మాటలు వినగానే మాలిని హత్యలో ఈ తల్లి కూతులకు కూడా భాగం ఉన్నదనుకున్నాడు. ఈ జయంతుడి చేతిన ఉన్న ఉంగరం మీకెలా వచ్చింది? నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాను అన్నాడు రాజుగారు వారితో. మహారాజా, ఆగ్రహించకండి. మేము ఆ ఉంగరాన్ని ఒకరి నుంచి కొన్నాం, కావలిస్తే వారిని ఇప్పుడే తీసుకొస్తాం అంటూ విమలాదేవి అవతలకు వెళ్లి మాలినిని వెంట తీసుకువచ్చింది. మాలిని సజీవంగా కనబడగానే రాజుగారికి, జయంతుడి తల్లికి పరమానందమైంది. ఆమె కథ విన్న తర్వాత జయంతుడికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు రాత్రి ఆమెతో తాను జరిపిన సంభాషణను అతనింకా మరువలేదు. ఆ మాట్లాడినది తన భార్య అని తెలిసాక అతనికెంతో సంతోషం కలిగింది. అతను తన భార్యకు క్షమాపణ చెప్పుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.